టీఆర్ఎస్ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నలకు ఘాటుగా సవివరంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇచ్చిన సమాధానం స్పీచ్ పాయింట్స్. టీఆర్ఎస్ నేతలు మాట్లాడితే తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మీలాగా 6 సంవత్సరాలు పెండింగ్లో పెట్టకుండా మేము 3 నెలల్లోనే రైతు రుణమాఫీ చేశాం. పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గంలో 2018లో టీఆర్ఎస్ హయాంలో 5 సంవత్సరాల్లో 124 కోట్ల రుణమాఫీ చేస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే 263 కోట్ల రుణమాఫీ చేసింది. గజ్వేల్లో 2018లో 104.3 కోట్ల రుణమాఫీ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం. జనగామ నియోజకవర్గం 2018లో మీరు ₹1,00,000 రుణమాఫీ వినాలి. హరీష్ రావు గారు మీరు గౌరవ సభ్యులు సీరియస్ గా మంత్రిగా చేశారు 10 సంవత్సరాలు. నేను లెక్కలే చెప్తున్నా, ఎక్కడ తప్పు సార్. జనగామ నియోజకవర్గంలో వారి అకౌంట్స్ నంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ అధ్యక్ష 2018లో 19,306 ఉంటే వారు 5 సంవత్సరాలు 124 కోట్లు చేస్తే మేము ₹2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం 263.34 లక్షల రూపాయలు కేవలం వాళ్ళ ఒక్క నియోజకవర్గంలోనే 28,590 అకౌంట్లకి వేసిన అధ్యక్ష. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వారి నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో డిస్ప్లే చేయమని కూడా చెప్పాము అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూరు నియోజకవర్గం, దుబ్బాక నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గం, ఉదాహరణ గజ్వేల్ నియోజకవర్గంలో అధ్యక్ష ఆ 2018లో కేవలం 143 కోట్ల రూపాయలు మాత్రమే మీరు ₹1,00,000 రుణమాఫీ పేరు మీద 5 సంవత్సరాలు అనేక ఇన్స్టాల్మెంట్ మీద చేస్తే మేము 30,572 అకౌంట్లకి 237.33 కోట్ల రూపాయలు అధ్యక్ష గజ్వేల్ నియోజకవర్గంలో. కావాలంటే ఊరూరు అకౌంట్లతో సహా, గ్రామాల్లో అకౌంట్లతో సహా నేను సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష.